తదుపరి వృశ్చికం. వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం గురుగారు? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8 అమ్మా. రాజపూజితం 2, అవమానం 6 ఉంది. ఈ రాశి వారికి గురుడు జూన్ 1 వరకు అష్టమ స్థానంలో ఉన్నారు. అంటే అంత అనుకూలంగా లేనట్టు అర్థం జూన్ 1 వరకు. జూన్ 1 తర్వాత ఆయన అష్టమ స్థానం నుంచి భాగ్యంలోకి ధనలాభ స్థానంలోకి చేరుతున్నారు. కర్కాటక రాశిలోకి పెడుతున్నారు. జూన్ 2వ తేదీ నుంచి కూడా గురుడు అనేటువంటి గ్రహం వీళ్ళకి భాగ్యస్థానంలోకి పెడుతోంది కాబట్టి చాలా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా వీళ్ళు గోచారం రీత్యా చూసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే రాహుకేతువులు మాత్రం వీళ్ళకి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా 5వ స్థానంలో ఏకాదశ స్థానంలో, అంటే ఏకాదశ స్థానము తామ్రమూర్తులు సామాన్య ఫలితాలను ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నారు. అలాగే వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, అంటే ఏకాదశం అనేటువంటిది కాదు, చతుర్థ రాజ్యాలు అంటారు వీటిని. చతుర్థ రాజ్యాలు అంటే 4వ స్థానం, 10వ స్థానం. ఈ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలని చతుర్థ రాజ్యస్థానాలు అంటారు. అలా ఉన్నటువంటి కారణం చేత లోహమూర్తులుగాను అతి సామాన్యమైన ఫలితాలు అయితే ఇస్తారు. సంవత్సర ప్రారంభంలో గురుని యొక్క అష్టమ స్థాన స్థితి వల్ల కొంచెం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండడం, కొంచెం అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండడం, అంటే మనకి ఈ యొక్క మార్చి 19 నుంచి జూన్ 1 వరకు తులారాశి వారు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడ శని, గురుడు, రాహువు, కేతువు అనుకునే ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఇప్పటిదాకా జాగ్రత్తగా ఉంటే కనుక జూన్ 2వ తేదీ నుంచి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు కానీ విద్యార్థులకు కానీ లేదా ఏ దేవతారాధన చేసుకుంటే గనక ఉత్తమ ఫలితాలు పొందొచ్చు? విద్యార్థులు అయితే కనుక ఖచ్చితంగా దుర్గారాధన చేయాలమ్మా. అలాగే చతుర్థాధిపతి అనుకునేటువంటి ఆయన శని భగవానుడు కాబట్టి ఆయనకు అధిష్టాన దేవత పరమేశ్వరుడు. శివారాధన, దుర్గారాధన చేస్తే మంచిది. స్త్రీలకైతే కనుక లగ్నాధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వీళ్ళకి చాలా శ్రేయస్కరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తే వీరి యొక్క లగ్నానికి ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటుంది.